ఈ రోజు గోదావరికని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కార్యాలయంలో ఫిబ్రవరి 28న న్యూఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది। ఈ సందర్భంగా హాజరైన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ కాని వస్తావా నీకి అందరూ సుఖపడాలి నందనందన 10 సంవత్సరాలు మోదీ పాలన యొక్క తీయని నినాదం కానీ వాస్తవానికి అది కార్పొరేట్ కా सात कॉर्पोरेट का विकास अने रुजुवैंदी। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధు పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం, మార్తా రాములు, గొల్లపల్లి చంద్రయ్య, తీగుట్ల రాములు, తూళ్ల శంకర్, కలువాల రాములు, ధర్మరాజు, నరసయ్య పాల్గొన్నారు। సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల ఫిబ్రవరి 28 తారీఖున ఈ ఫాసిస్టు మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది। ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము। మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో కులం పేరుతోటి, మతం పేరుతోటి, దేవుడి పేరుతోటి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు। మాటలు మాత్రం పేదవాళ్ళకు చెప్తున్నాడు, మూటలు కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నాడు తప్ప పేద ప్రజల బాగోగులు ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు। ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు। నిన్నగాక మొన్న బడ్జెట్లో కూడా రైతులకు సబ్సిడీ కోత విధించాడు, ఈ రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు। కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు। ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది। ఈ తెలంగాణ కూడా బడ్జెట్ ఏ విధంగా కేటాయింపులు మొండి చేయించిన పరిస్థితి ఉంది। ఇవన్నిటిని నిరసిస్తూ మతం పేరుతోటి దాడులను నిరసిస్తూ ఈరోజు కమ్యూనిస్టు పార్టీల నాయకులను కూడా ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్ట్ చేస్తూ ఎన్కౌంటర్ చేస్తున్నారు। ఈ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా మోడీకి బుద్ధి చెప్పే విధంగా ఈ నెల ఫిబ్రవరి 28న ఢిల్లీలో కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం।